అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి భవాని, విశాఖపట్నం. ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానంలోని ఏమీ తెలియదు. శ్వాస మీద ధ్యాస, లేకపోతే మాస్టర్స్ బుక్స్ ఏం తెలియదు. ధ్యానం మాత్రము మౌనంగా కూర్చోవడమే తెలుసు. కూర్చున్నప్పుడు చాలా హాయి అనిపించింది. ఇంకా చెయ్యాలనిపించింది. ఆ సాధన చేస్తుంటే అరగంట, గంట, 3 గంటలు, 5 గంటలు, 7 గంటలు అలా అలవాటైపోయింది. వచ్చిన వాళ్ళందరికీ చెప్పటము. తర్వాత నేను 7 గంటలు ధ్యానంలో కూర్చోవడం, ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు. అలా ఖాళీ సమయం అంతా సాధనకు ఉపయోగించా. అలాగే నా కోసం నేను కాస్త అరగంట టైమున్న కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకున్నా. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది. మా ఇంట్లో పార్టీ డేస్లు 7 అవర్సు ఇలా ఒక 5 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత నాకు మళ్ళీ ఇది ధ్యానమని, దీని క్లాసులు అయి ఉంటాయని, బుక్స్ అయి ఉంటాయని, మాస్టర్స్ పిలుస్తూ వచ్చి క్లాసులు చెప్తారని తెలిసింది. అయితే అప్పటికి 5 సంవత్సరాల్లో నాకు ఆకాశవాణి వినిపించటము, లేదా నా అంతరంగం నుంచి అనిపించటము, లేదా కనిపించటం ఏదో ఒకటి జరిగి నా జీవిత లక్ష్యమే ప్రయాణం చేయడం జరిగేది. అలాగ అందుకొని ఈ ప్రాంతంలో అందరికీ అందాలని మా ఇంట్లో పాటు ఇంకొకరి ఇంట్లో అలా ఇంటింట్లో ప్రతి ఇంట్లో 7 అవర్స్ ధ్యానం ఈ ప్రాంతంలో. అలా సాధన చేయించడం, నేను చేయటము. తర్వాత మాస్టర్స్ని రప్పించి క్లాసులు పెట్టించడం. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ గురువుని నేను చూడటము, వాళ్ళకి చూపించడం జరిగేది. తర్వాత నాకు ఇంకా దేశ సంచారం చేస్తూ తెలిసిన విద్యను పంచుతూ నిరంతరం సమయం ఉంటే ధ్యానం చేయటము, నా కర్తవ్యం చేసుకోవటం, ఏది వదలలేదు. మనలోనే 2 మనుషులు ఉంటారంటారు. ఇటు ఇష్టంతో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ, అటు కర్తవ్యం చేస్తూ నిరంతరము ఆ ప్రకృతితో మమేకమై ఉండటం అలవాటు అయ్యింది. మనం ఏమీ ఆశించుకున్నా చేసుకుంటూ వెళ్ళిపోతే సరైన ఫలితం మనం పొందుతాం. అది కనిపించేది కాదు, కానీ ఆ ఫలితం ఉంటుంది. ఇక్కడ ఈ ధరణికి ఈ మాత్రం ఉపయోగపడుతున్నాము. నేను సాధన చేస్తూ, ఎవరైనా అడిగితే చెప్తూ, ఈ ప్రయాణాన్ని అద్భుతంగా చేస్తూ ఈ మానవ జన్మని ధన్యం చేసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పటికీ ఫోన్ ద్వారా, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎక్కువ ఫోన్ ద్వారా చెప్పటము, లేదా అవసరమైతే ఆ ప్రాంతంలో అలా తిరిగి రావటము, ఎక్కడా లేని చోట అసలు ధ్యానం అంటే ఎలా, ఆ ధ్యానానుభవాలు అంటే ఏంటి, ధ్యానంలో ఎలా ఎదగాలి, ఆ వచ్చిన అనుభవాన్ని కానీ, ధ్యానంలో ఉన్న పరిస్థితులు కానీ, ధ్యానం వల్ల లాభాలు కానీ మాకు కావాలి అని అడిగినప్పుడు మీరు రాగలుగుతారా అన్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి అందించడం జరుగుతుంది. ఇలా నిరంతరము సాధన చేస్తూ పంచుతూ ఇప్పుడు ఈ ప్రాంతంలో, నేనున్న ప్రాంతంలో ఎందరో రెడీ అయ్యారు. వాళ్ళు చేసుకుంటూ అందరికీ అందిస్తూ వాళ్ళు వెళ్తున్నారు. పత్రి గారు అనేవారు, ఒకరి ధ్యానం 1,00,000 మందికి ఉపయోగపడుతుందని. శాకాహారము, ధ్యానము, పంచటము, సత్సంగము, బుక్స్ చదవటం. ఏదైనా బుక్ చదివినప్పుడు మనం ఇప్పుడు ఎంతవరకు ఉన్నాం, ఇంకెంతవరకు వెళ్ళొచ్చు తెలుస్తుంది. మన చూపు మీద, మాట మీద, వినికుడి మీద, ఆహారం మీద ఏకాగ్రత వస్తుంది. పుట్టినందుకు మనమేంటో మనకు అర్థమవుతుంది. రవ్వంతైనా ఈ పుడమ తల్లికి విశ్వశాంతికి ఉపయోగపడుతున్న తృప్తి ఉంటుంది. మనిషి జన్మకి ఇంతకన్నా ఏం కావాలి? ఆ సృష్టి అన్నీ మనకిస్తుంది. ఏ క్షణానికి ఏం కావాలో అందిస్తుంది. తప్పకుండా మన చావు పుట్టుకులు మనమే పుడతాము, మనమే పోతాము, మనమే సృష్టించుకొస్తాము. ఈ సత్యం అందరికీ తెలుసు. ఇప్పుడున్న బాహ్య ప్రపంచంలో ప్రతి క్షణము పరుగు ప్రయాణమే. మోసం చేసిన వాళ్ళకన్నా మోసపోయిన వాళ్ళదే తప్పంటారు. కానీ అడుగడుగునా ఎవరిని నమ్మడానికి లేదు.
కాబట్టి ఆ నేచర్‌కే తెలుస్తుంది. మన మనస్సాక్షికి తెలుస్తుంది. మనం ఏంటి అన్నది. ప్రతి మనిషి జీవితంలో మనం రైట్ చేస్తున్నామా? రాంగ్ చేస్తున్నామా? ఇతరులు బాధ పెడుతున్నామా? అది మనస్సాక్షే చెప్తుంది. అనుభవం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ప్రకృతితో మమేకమవ్వటమే. ఏది అవకాశం ఉంటే అదే. ఈరోజు నది చూడగలుగుతున్నామా? ఓ జలపాతాల దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా? పూల తోట చూడగలుగుతున్నామా? ఆ ఉదయించే సూర్యుడి దగ్గర, వెన్నెల్లిచ్చే చంద్రుడి దగ్గర, ప్రతీదీ నీ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని మనం ఆస్వాదించొచ్చు. ఎన్నాళ్ళు మనం చేస్తున్నా, ఎన్ని చదివాం, ఎన్ని విన్నాం, ఎక్కడ పరుగులు తీసాం కాదు. ఎంత ఆచరణ ఉంటుంది. అదే మనకు తృప్తినిస్తుంది. అదే జీవిత గమ్యాన్ని చేరుస్తుంది. అద్భుతమైన ఈ మానవ జన్మ హాయిగా జీవించటమే. ప్రతి ఒక్కరిలో ఉన్న పరమాత్మ ఎప్పుడోకప్పుడు ఆ హృదయ జ్యోతి వెలుగుతుంది. అందరూ గొప్పవాళ్లే. కారణం లేకుండా భూమి మీదకి ఎవరూ రారు. నేను తెలుసుకున్నాను. అడిగిన వాళ్ళకి ఎవరికి బలవంత పెట్టం. అడిగిన వాళ్ళకి పంచుతూ ఉంటాం. ఏ జన్మలో చేసినవో ఈ జన్మలో దులకబడితే సరిపోతుంది. మళ్ళీ ఈ జన్మలో కొత్తగా అంటించుకోవడం ఎందుకు? అందుకే తెలిసిన దాన్ని ఆచరిస్తూ మనలో మనము ప్రశాంతత పొందుతూ ఉన్నతంగా ఎదుగుతూ ఈ జన్మ ధన్యం చేసుకోవడమే. తప్పకుండా ఈ విశ్వశాంతిలో ఎవరెవరు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఆత్మజ్ఞానం అందుతుంది. ఏ దేవుడు ఏమిచ్చాడు, ఎవరేమిచ్చారు కాదు, మనం ఏమి ఇవ్వగలుగుతున్నామో అర్థమవుతుంది. మన జన్మ తృప్తినిస్తుంది. అంతకంటే ఏం కావాలి? ఎవరో ఎలాగో ఉన్నారు కాదు, ఎప్పుడో ఎలాగో ఉన్నారు కాదు. ఇప్పుడు మార్పు, ఇప్పుడు ఆ మార్గం వాల్మీకి మహర్షిలాగా ప్రతి మనిషి జీవితంలో పొలపాటు వస్తుంది, వెలుగులు వస్తాయి, మార్గం దొరుకుతుంది. దాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించడమే. ప్రతి చిన్న విషయానికి భయపడి, బాధపడి విరక్తి కాదు, ధైర్యంతో అడుగులు వేస్తే అద్భుతాలు ఉంటాయి జీవితంలో. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. ఆ అమూల్యమైన వజ్రాలు మనకు దొరకాలి అంటే ఒక మంచి మాట ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ఓ మంచి మార్గం ఎప్పుడు ప్రయాణం చేయాలి. అప్పుడే జన్మ అద్భుతం అవుతుంది. ఈ చిరు మాటల్ని ఎందరో ఆదరిస్తున్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎవరొక్కరికి ఈ మాట ఉపయోగపడి వాళ్ళ జన్మ ధన్యమై వాళ్ళు ఆనందంగా జీవిస్తే చాలు. అదే నాకు ఆనందం.